అజేయ శక్తిగా ఆవిర్భవించిన భారత సైన్యం ముందు పాకిస్తాన్ దూది పెంచలా ఎగిరిపోవాల్సిందే. ఇది స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సమాచార ప్రకారం ఇప్పుడున్న ఆయుధ సామాగ్రితో భారత్తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సైన్యం గట్టిగా 4 రోజులు కూడా నిలబడలేదని తెలుస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న హోవిట్జర్ ట్యాంకుల్లో నింపడానికి అవసరమైన 155 mm షెల్స్ పాక్ దగ్గర భారీగా తగ్గిపోయాయి. అలానే BM-21 సిస్టమ్స్లో వాడే 122 mm రాకెట్లు కూడా పూర్తిగా తగ్గిపోయినట్టు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నివేదిక చెప్తోంది. మరి ఈ ఆయుధాలు లేకుండా పోరాటం ఎలా చేద్దామని పాక్ అనుకుంటుందంటే కేవలం వట్టి మాటలతోనే మా దగ్గర అణుబాంబులున్నాయంటూ కంపు కొట్టించడమే తప్ప నిజంగా వార్ ప్లేస్లో దిగితే గట్టిగా 4 రోజులు కూడా ఈ ఆయుధాలు సరిపోవు. మరి పాకిస్తాన్ తన బడ్జెట్లో రక్షణ రంగానికే ఎక్కువ కేటాయింపులు చేసింది కదా, ఆయుధాలన్నీ ఎటుపోయాయంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది. పాకిస్తాన్ తన దగ్గరున్న 122 mm 155 mm షెల్స్ అన్నీ కూడా యుక్రెయిన్కి సరఫరా చేసింది. రష్యా యుక్రెయిన్పై దాడి చేసిన తర్వాత యుక్రెయిన్ అవసరాన్ని పాకిస్తాన్ వాడుకుంది, తన ఆయుధాల్ని అమ్మేసింది. దీంతో ఇప్పటికిప్పుడు ఈ పేలుడు సామాగ్రి ఆయుధాలు తయారు చేసుకోవటం సాధ్యపడదు. అసలు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఆ దేశంలో అవసరాల కోసం ఏర్పాటు చేసింది. మే నెల 2వ తేదీన స్పెషల్ కార్ప్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో కొందరు కమాండర్స్ ఇదే విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజింగ్ వింగ్కి తెలిపినట్టు సమాచారం. అంతేకాదు ఇంకా దారుణమైన విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీకి అవసరమైన వ్యవహారాలు కూడా నిర్వహించడం లేదంట. ద్రవ్యోల్బణం భారీగా పెరగటం, ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్మీకి సరఫరా చేయాల్సిన నిత్యావసర సరుకుల్లోనూ కోత పెట్టారంటున్నారు. అంటే ఓ రకంగా పాక్ సైన్యానికి సరైన తిండికి కూడా గతి లేకుండా పోయింది. సైనికుల శారీరక దారుఢ్యాన్ని పరీక్షించడానికి నిర్వహించే ఆర్మీ ఎక్సర్సైజ్లు, వార్ గేమ్స్ కూడా ఆపేశారు. కొన్ని సైనిక వాహనాలకు అసలు పెట్రోల్, డీజిల్ లేక బయటికి కూడా తీయటం లేదట. ఇలాంటి స్థితిలోకి పాక్ ఆర్మీని అక్కడి పాలకులు నెట్టివేశారు. తీరా ఇప్పుడు భారత్ దాడి చేస్తుందనే భయంతో హడావిడిగా ఆర్మీని విన్యాసాలకు సిద్ధం చేస్తున్నారు.